ఐకేపీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను మంత్రి తుమ్మల పరిశీలించారు. అనంతరం రైతుతో మాట్లాడి వారి ఇబ్బందులకు అడిగి తెలుసుకున్నారు. ఆయన ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు అసౌకర్యం కలగకుండా సమగ్ర చర్యలు తీసుకోవాలని మంత్రి కలెక్టర్కు సూచించారు. చూసేవాడికి కొద్దిగా అందంగా కనపడింది అనుకో, మనకి రేట్ కరెక్ట్గా వస్తుంది. ఎకరానికి ఎన్ని బస్తాలు అవుతున్నాయి? తిరగలేదు సార్, 50 అయితే 60 అయితే 40 అయితే పంటను బట్టి యావరేజ్ 40 అయితే తగ్గట్లేదు కదా. తగ్గు సార్, భగవంతుడి దయ వల్ల పంట బాగానే పండి. పంట మంచిగా తర్వాత అట్లా ముప్పు పెట్టద్దు. ముప్పు పెడితే నీ భూమి చెడిపోతుంది. అవసరమైతే నీళ్లు పెట్టి కల్టివేటర్ పెట్టి దున్నేయి, దుద్దేస్తే నీకు బాగా జాబ్ వస్తుంది. లేకపోతే తగలబెడితే ఏమవుతుందంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోతుంది. పంటకు కావాల్సినటువంటి అన్నీ ఉప్పు పెడితే చచ్చిపోతాయి. ఉప్పు పెట్టద్దు. మనవాళ్ళకి కూడా చెప్పు. ఓకే.